హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. సో మనం రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ గ్రాండ్ టెస్ట్లు మొత్తం 20 గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం. సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్లో మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే మీరు వాటిని పర్చేస్ చేసుకొని రాయొచ్చు. సో వాటికి సంబంధించిన ప్రతి ఎక్స్ప్లెనేషన్ కూడా మన యూట్యూబ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిరోజు ఒక ఎగ్జామ్ ఉంటుంది, మీకు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ప్రతి పార్ట్ కూడా మీకు యూట్యూబ్లో ఇవ్వడం ఉంటుంది. సో ఆ విధంగా మనం 4th టెస్ట్కి సంబంధించి రీజనింగ్ పార్ట్ అనేది మనం ఇందులో చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇందులో మనం ఫస్ట్ మీకు ఇప్పుడే చెప్పినట్లే మొత్తం ఎంత 20 టెస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. మొత్తం గ్రాండ్ టెస్టులు అనేవి ప్రతిరోజు ఒక్కొక్క టెస్ట్ వస్తుంది. ఇది మొత్తం ప్రైస్ అనేది దీనికి 299 రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మొత్తం ఈ 20 క్వశ్చన్లు మనకి 20 కాదు 30 క్వశ్చన్లు మనకి ఏమి ఇచ్చారనేది చూద్దాం. రీజనింగ్ పార్ట్ నుండి వాటిని ఎలా చేయాలి. సో రీజనింగ్ పార్ట్ అనేది మనకి ఈజీగా ఉంటుంది, మోడరేట్గా ఉంటుంది, హార్డ్ లెవెల్ కూడా ఉంటుంది. అలా అని చెప్పి మొత్తం హార్డ్ లెవెల్ అంతా ఒకేసారి ఇవ్వడు, అలా అని చెప్పి ఈజీ అంతా కలిపి ఇవ్వడు. కొన్ని షిఫ్ట్లో ఈజీ ఇవ్వచ్చు. ఓకేనా, మీరు రాస్తున్నప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కొన్ని షిఫ్ట్లో మీకు ఈజీ పడవచ్చు, కొన్ని షిఫ్ట్స్లో మోడరేట్ ఉండొచ్చు, కొన్ని షిఫ్ట్స్లో ఈజీ టు మోడరేట్, ఈ మోడరేట్ టు హార్డ్ ఉండొచ్చు, మనకి చెప్పలేరు. సో మనకి పేపర్ తయారు చేసినప్పుడు కూడా అన్నిటినీ క్లబ్ చేసినట్లు ఇస్తాడండి. కొన్ని షిఫ్ట్స్ మాత్రం మనకి ఎంత ఒక 30 షిఫ్ట్లు జరిగాయి అనుకో, అందులో ఒక 7-8 షిఫ్ట్లు అయినా ఈజీ ఉండవా. సో ఆ విధంగా కొన్ని ఈజీ పడితే మీకు కూడా పేపర్ ప్రిపేర్ చేసేది ఆ విధంగానే ఉంటుంది. థర్డ్ పేపర్ రీజనింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంది. సో ఆ విధంగా ఫోర్త్ రీజనింగ్ అంటే మీరు అందరూ కొంచెం ఫాస్ట్గా చేయగలరు. సో ఇంకొంచెం మీకు ఈజీ అనిపిస్తుంది, కొంచెం సులభంగా ఇచ్చే క్వశ్చన్లు ఏమైనా ఉంటే కూడా. ఓకే, సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఎనాలజీ నుండి రెయిన్ క్లౌడ్స్ అని చెప్పారు. ఆ విధమైన రిలేషన్ ఇంకా ఎక్కడ వస్తుందో మనం చెప్పాలి. రెయిన్ అనేది దేని వల్ల వస్తుంది? మబ్బులు అంటే ఇన్ని క్లౌడ్స్ వల్లనే కదా మనకు వస్తుంది రెయిన్ అనేది. అదే విధంగా రైస్ అనేది ఫుడ్ వల్ల వస్తుందా? కాదు ఇది. నెక్స్ట్ గ్రే అనేది కలర్ వల్ల వస్తుందా? కాదు. హీట్ దేని వల్ల వస్తుంది? సన్ వల్ల వస్తుంది. హీట్ అనేది సన్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. సో సన్ నుండి వస్తుంది కాబట్టి మనం ఏంటో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ టామ్, టీఓఎంకి ఏం చెప్పారండి? ఎన్ఐజి. టీఓఎంకి ఎన్ఐజి ఏ విధంగా వచ్చింది? టిఓఎం అంటే ఏమొచ్చింది ఇక్కడ? ఎన్ఐజి. సో ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకుంటే టీ అంటే ఎంత అండి? 20, ఓ అంటే 15, ఎం అంటే 13, జి అంటే 7, ఐ అంటే 9, నెక్స్ట్ అదేవిధంగా ఎన్ అంటే 14. సే కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది? -6 6 డిగ్రీస్ అవుతూ వెళ్తుంది. ఆ విధంగా మనం చూసుకుంటే ఇందులో ఎక్కడ ఏ ఆప్షన్లో మనకు ఆ విధమైన రిలేషన్ ఉందో మనం చూడాలి. ఈ అంటే ఎంత? 5. 5కి 6 తీస్తే ఎంత అవుతుంది? వై అవుతుంది. కరెక్టే కదా. సో వైకి 6 తీయాలి ముందుగా, సారీ 5కి 6 తీయాలి. 5లో 5 తీసేయండి ఎంత? అప్పుడు మనం ఏ దగ్గరికి వెళ్తాం? ఇంకా ఒకటి అదే జెడ్ దగ్గరికి వెళ్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనం జెడ్ ఉందా? సో జెడ్. సో ఇలా ఏబిసిలు రాస్తున్నా, ABCDE. సో చూడండి -1 -2 -3 -4 -5 -6 అంటే ఎక్కడికి వెళ్తాం మనం? ఇక్కడ. సో మనం వై దగ్గరికి వెళ్తాం -6 అంటే. లేదా మనం ఎలా చేయండి, మీరు ఇంకో విధంగా చేయండి. సో ఈని మనం ఏమని అనొచ్చు? ఈ అంటే 5 అనొచ్చు, లేదా 26 + 5 అంటే ఎంత? 31 అని కూడా అనొచ్చు. ఇవన్నీ మనకి ఎలా ఉంటాయి? ఒక సైక్లిక్ ప్రాసెస్లో ఉంటాయి మనకి. ABCDEFG అలా మనం జెడ్ అనేది 26, మళ్ళీ ఏ అవుతుంది, మళ్ళీ 27. ఏ అనేది ఏమవుతుంది? 1 అవుతుంది, 27 కూడా అవుతుంది. బి 2 అవుతుంది, 28 కూడా అనొచ్చు. ఆ విధంగా ఈయన ఏమంటాం మనం? 31 అని పిలుస్తాం. 31లో 6 తీసేస్తే ఎంత అవుతుంది? 25. 25 అంటే ఏంటి? వై. సో ఇగో వై సరిపోయింది, వై సరిపోయింది. నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఏం కావాలండి? ఈకి -1 చేస్తే వై. సో ఏ అంటే ఎంత అని చెప్పుకున్నాం ఇప్పుడే? 27. 27లో 6 తీస్తే ఎంత? 21. 21 అంటే యూ. ఇదిగో యూ సరిపోయింది. టీ అంటే 20. 20లో 6 తీస్తే 14. 14 అంటే ఎగ్జాక్ట్గా ఆప్షన్ ఏలో మనకు సరిపోయింది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ 43కి 7 అని ఇచ్చారు, 23కి ఏంటి? సో ఇది ఈజీ వన్. సో ఏం లేదు, ఇక్కడ డిజిట్స్ కలపాలంతే. డిజిట్స్ సమ్ ఆఫ్ ద డిజిట్స్. 4 + 3 అంటే ఎంత? 7. అదేవిధంగా 2 + 3 అంటే ఎంత అవుతుంది? 5. అంతే. సో ఇక్కడ మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ఇంకా. ఓకేనా. సో ఆన్సర్ ఎంత అవుతుందండి? 5 అనేది మన ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. గాగుల్, పర్స్, యాక్సెసరీస్, బెల్ట్. గాగుల్ అన్నా, పర్స్ అన్నా, బెల్ట్ అన్నా, ఇవి మూడింటిని అంటే యాక్సెసరీసే అంటాం. ఓకేనా. ఈ 3 యాక్సెసరీసే అంటే ఆడ్ వన్ అవుట్ ఏంది? ఇది యాక్సెసరీస్ కాదు ఇది. సో మన ఇదేంటి? వీటన్నిటి 3 యాక్సెసరీస్, ఇది మాత్రం యాక్సెసరీస్ అనేది సెపరేట్. ఇందులో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా యాక్సెసరీస్, ఇవన్నీ ఉంటాయి. సో ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది? యాక్సెసరీస్ అనేది ఆడ్ వన్ అవుట్. ఓకే. నెక్స్ట్ ఇది కూడా ఆడ్ వన్ అవుటే కావాలండి. ఆడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్. ఓకే. గ్రేప్స్, గువా, కాలీఫ్లవర్, ఆరెంజ్ ఏమవుతుంది? కాలీఫ్లవర్ అనేది ఆడ్ వన్ అవుతుంది, వెజిటేబుల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
76కి ఏమని చెప్పారు, ఇందులో కూడా ఆడ్ వన్ కావాలండి, ఆడ్ వన్. ఓకే, 76 మొత్తం 20 టెస్టులు అటెంప్ట్ చేయాలి ఖచ్చితంగా. 20 టెస్టులు అటెంప్ట్ చేసినప్పుడు అన్ని కవర్ అవుతాయి మీకు. ఓకేనా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క టెస్ట్లో కొన్ని హైలైట్ అవుతాయి మనకి, కొన్ని టెస్ట్లో కొన్ని. ఈ టెస్ట్లో చూడండి ఏమి హైలైట్ అయ్యాయో, ఆడ్ వన్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి ఆ విధంగా. సో ఇక్కడ చూడండి రెండింటిని మల్టిప్లై చేయండి. 7 6 42, 9 2 అంటే ఎంత 18, 7 3 21, 9 3 27. ఎక్కడ ఆడ్ వన్ అవుట్ వచ్చింది, ఇది ఇక్కడ 9 2 18 రావాలి, కానీ ఏముంది అక్కడ 20 ఉంది. సో అదే మన యొక్క రాంగ్ వన్ అవుతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు ద డిక్షనరీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ కమ్ ఎట్ ద థర్డ్ పొజిషన్. మూడో పొజిషన్ ఏంటి డిక్షనరీ ఆర్డర్లో? డిక్షనరీ ఆర్డర్ అంటే ఏంటి, ఏబిసిడి ఆ విధంగా మనం డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్తే మూడవది ఏమొస్తుంది, మొదటిది ఏమొస్తుందండి. ఇందులో మనం ప్రతి దానిలో హెచ్ఈ అనేది కామన్, దాన్ని నువ్వు చూడొద్దు, అది నీకు అనవసరమైంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. సిఆర్ఆర్ఎల్ఆర్ ఏది ముందు వస్తుంది, సి అంటే థర్డ్ ఫస్ట్ రావాలి, ఇది ఫస్ట్. తర్వాత ఎల్ఆర్ఆ వస్తుంది ఫస్ట్, ఎల్ తర్వాత సెకండ్ అనేది రావాలి. ఇప్పుడు ఈ మూడింటికి చూద్దాం. ఆర్ఆర్ఆర్ ఇది కామన్గా ఉంది, తర్వాత ఐ ఉంది, తర్వాత ఏముందండి ఇంకా సి మూడు కదా, ఓ ఉంది, ఓ ఐ ముందు వస్తుందా ఓ ముందు వస్తుందా అంటే ఈ థర్డ్ రావాలి, అంటే థర్డ్ ఏ రావాలి, ఫస్ట్ ఇది రావాలి. అంటే థర్డ్ పొజిషన్లో ఏమొస్తుంది అంటే ఏమొస్తుంది, ఫస్ట్ది. ఫస్ట్ అంటే ఏంటి, హెరిటేజ్. హెరిటేజ్ మన ఆన్సర్, హెరిటేజ్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఎంటి ఏదో క్వశ్చన్ మార్క్ అక్కడ ఏదో మనం ఫిల్ చేయాలి దాన్ని. తర్వాత హెచ్, ఎఫ్ అంటే 6, ఎం అంటే 13, టీ అంటే 20. కనబడుతుందా ఆన్సర్ ఇక్కడ, +7 +7, మళ్ళీ 20కి +7 కలిపితే 27. 27 అంటే ఏంటి, ఏ అంటే ఎంత 1 కదా, 1 ఏ 27th దన్నా మనకు ఫస్ట్ వన్ అన్న ఒకటే. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ROKLIEFCYZWS నెక్స్ట్ ఏమొస్తుందో మనకు అడుగుతున్నారు. సో నెక్స్ట్ ఏమొస్తుందని చెప్పి ఇక్కడ మనం కరెక్ట్గా, సో మనం ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. ఇగో ఆర్ అంటే ఎంత 18, ఎల్ అంటే 12 అంటే ఏమైంది -6, ఎల్ అంటే 12 ఎఫ్ అంటే -6. ఇది ఈ విధంగా చూడొచ్చు. అదేవిధంగా జెడ్ అంటే 26, 26 -6 చేస్తే ఎంత అవుతుందండి 20. 20 అంటే ఎంత టీ, అంటే టీతో స్టార్ట్ అవ్వాలి నీ ఆన్సర్. ఇది ఒకటే ఉంది టీతో స్టార్ట్ అయ్యేది, ఇంక మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా అయినా చూసుకో, ఇగో కే తర్వాత ఎల్, ఈ తర్వాత ఎఫ్, వై తర్వాత జెడ్, ఎస్ తర్వాత ఏ రావాలి టీ. అలా అయినా నువ్వు చూసుకో. ఓకేనా, అలా కూడా మనకు కుదురుతుంది. ఓకే, నెక్స్ట్ 14, 22, 49, 113, 238. సో ఇదేంటిది, ఒకసారి ఇంక్రీజ్ అయ్యే, ఇక్కడ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఏదో మల్టిప్లికేషన్ జరిగిందేమో అనుకుందాం. అదే అవుతుందని 100%గా ఫస్ట్ దాన్ని అప్రోచ్ వెళ్ళాలి. సో ఎంత ఇంక్రీజ్ అయిందండి ఇక్కడ 8, తర్వాత ఎంత ఇంక్రీజ్ అయింది 27, తర్వాత ఎంత ఇంక్రీజ్ అయింది 64. ఇవన్నీ ఏంటి 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్. అంటే ఇక్కడ 2 క్యూబ్, ఇక్కడ 3 క్యూబ్, 4 క్యూబ్, ఇక్కడ 5 క్యూబ్, ఎక్కడ ఎంత రావాలి 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే ఎంత 216, అంటే 216 ఎక్స్ట్రా ఉండాలి అక్కడ. 238కి 216 కలిపితే ఎంత అవుతుందండి, రెండు కలిపితే. సో 4 అంటే యూనిట్ ప్లేస్లో 4 రావాలి, ఎక్కడ వచ్చింది 450. సో 454 మన ఆన్సర్. నెక్స్ట్, సో నెక్స్ట్ రెండు వేరు క్వశ్చన్ లేదా. ఓకే, చూద్దాం. 14, 44, 135 ఇక్కడ మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం, క్యూబ్స్ స్క్వేర్స్ కాకుండా మల్టిప్లికేషన్ చూద్దాం. 14 × 3 అంటే ఎంత 42, దానికి ఒక 2 కలిపితే 44 వచ్చింది. 44 × 3 అంటే ఎంత అవుతుందండి 133, 132, 132. దీనికి ఒక ఎంత కలిపారు 3 కలిపారు. అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాన్ని ఏం చేశారండి, ఫస్ట్ది ఇలా రాస్తాను కిందన కొంచెం నీట్గా ఉంటుంది. 44, 135, 409, 1 2 3 2. ఓకే, ఇక్కడ చూద్దాం. దీన్ని ఏం చేశారు, ఇంటూ 2 చేసి 2 కలిపారు. దీన్ని ఎంత చేశారండి, ఇంటూ 3 చేసి 3 యాడ్ చేశారు. ఇక్కడ ఎంత చేశారండి, ఇంటూ 4 చేసి, ఇంటూ 4 ఇంటూ 5 135, 135 ఇంటూ 2. ఓకే, మరి ఇక్కడ ఇది ఇంటూ 2 కాదండి, ఇది ఇంటూ 3నే. ఇది కూడా ఇంటూ 3 + 2, ఇంటూ 3 + 3. తర్వాత దీన్ని ఇంటూ 3 చేస్తే 135 × 3 అంటే 405, 405కి 4 కలిపారు. ఓకే, ఇక్కడ ప్యాటర్న్ ఏమవుతుంది, ఇంటూ 3 + 2, ఇంటూ 3 + 3, ఇంటూ 3 + 4. నెక్స్ట్ ఎంత, ఇంటూ 3 + 5. నెక్స్ట్ ఎంత రావాలి, ఇంటూ 3 + 6. సో యూనిట్ ప్లేస్ డిజిట్తో చేసేద్దాం. ఇక మనం మల్టిప్లికేషన్ చేయడం పెద్ద కష్టం మనకి, ఎందుకు మళ్ళీ అవన్నీ. 3 2 అంటే ఎంత 6, ఈ 6 కలిపితే ఎంత 12, అంటే 2 రావాలి యూనిట్ ప్లేస్లో. ఎక్కడ ఉంది 2, ఇక్కడ, ఇక్కడ. మరి ఇప్పుడు రెండిట్లో మన ఆన్సర్ కనిపెట్టాలి. సో ఇక్కడ చూడండి, 1200 × 3 అంటే 3600 దగ్గర ఉంటుంది మన ఆన్సర్. 3600 దాటాలి, అది ఎక్కడ ఉంది, అది 2962.
3600 దాటిన ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. మన ఆన్సర్ అంటే ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ ఈ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఏ. ఓకే, సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఒక క్వశ్చన్. ఓకే, ఈ సిట్టింగ్ బిట్వీన్ డి అండ్ ఏ మీకు ప్రిలిమ్స్ పర్లేదండి, మరీ అంత హార్డ్ లెవెల్కి వెళ్తూ పోయినా ప్రిలిమ్స్. మెయిన్స్ మాత్రం గట్టిగా ఇస్తాడు, అది గమనించండి. ముందు ప్రిలిమ్స్ కూడా మనం గట్టిగానే చదవాలి. ఒకవేళ కాంపిటీషన్ ప్రకారంగా అది పెంచితే పెంచవచ్చు. సో హార్డ్నెస్ అనేది, సో అది కూడా మన యొక్క షిఫ్ట్ బట్టి బేసే ఉంటుంది. నువ్వు మార్నింగ్ షిఫ్ట్ రాసిన వాడికి ఈజీ రావచ్చు, మధ్యాహ్నం వాడికి కష్టం రావచ్చు, సాయంత్రం వాడికి కూడా ఈజీ ఏదో మోడరేట్ ఇలా రావచ్చు. అది షిఫ్ట్ బట్టి బేసే ఉంటుంది. దాని ప్రకారమే నార్మలైజేషన్ కూడా మారుతుంది. సో మీ ప్రాక్టీస్ మీరు చేసుకోండి. సో అక్కడ తర్వాత జరిగేది అక్కడ జరుగుతుంది. ఓకేనా, ఆ లెవెల్ అనేది మనకి. సో ఈజీ వస్తే మ్యాథ్స్ అటెంప్ట్ చేయాలి, కష్టం వస్తే నువ్వు ఎంత అయితే చేయగలవు అంత చేయి, ఆటోమేటిక్ నార్మలైజేషన్లో కొన్ని మార్క్స్ కలుస్తాయి. ఓకే, సో ఎంతవరకు మీరు ప్రాక్టీస్ చేసినట్లు ఇలా జాగ్రత్తగా చేసుకోండి. ఈ సిట్టింగ్ బిట్వీన్ ద డి అండ్ ఏ. మరి డికి ఏకి మధ్యలో ఎవరున్నారంట? కానీ డి ఇక్కడ, ఏ ఇక్కడ అని తెలియదు మనకి. ఇలా కూడా అవ్వచ్చు కదా, ఏడి ఇలా కూడా అవ్వచ్చు. చూద్దాం దానికి సంబంధించి నెక్స్ట్ టైం ఇచ్చాడా. బి ఇస్ టు ద రైట్ ఆఫ్ ఏ. బి అనేవాళ్ళు ఏకి కుడివైపు ఉండాలి. ఏకి కుడివైపు ఈ ఉన్నాడు, మరి బి ఎలా వస్తాడు అంటే ఇది కాదు, ఈ అరేంజ్మెంట్ కాదు. ఏకి కుడివైపున ఎవరు రావాలి? బి అంటే ఇలా ఉండాలి. సి ఇస్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్స్. సి అనేవాడు ఏదో ఒక ఎండ్లో ఉండాలి, అంటే ఇక్కడో ఉండాలి. సి అండ్ డి ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ టు ఈచ్ అదర్ అంటే ఏంటి? ఇగో సి అనే వ్యక్తి డి పక్కన కూర్చున్నాడు అంట. నెక్స్ట్ టు ఈచ్ అదర్ అంటే పక్కన కూర్చుంటాడు సి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్. థర్డ్ అంటే ఇప్పుడు మరి ఎడం వైపు నుండా కుడివైపు నుండా? ఎటువైపు నుండి చూసినా థర్డ్ ఒకడే ఉన్నాడు, అందుకే అలా అడిగాడు. ఎటువైపు నుండి చూసినా వీడే, ఇలా చూసినా ఎవరు అవుతారు? ఈ. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. నెక్స్ట్ షోయింగ్ ఏ ఫోటోగ్రాఫ్. ఒక బ్లడ్ రిలేషన్ ఒక క్వశ్చన్, కామన్ క్వశ్చన్ ఇది. ఓకే, షోయింగ్ ఏ ఫోటోగ్రాఫ్ ఏమని చెప్తున్నాడు? షోయింగ్ ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఎ మ్యారీడ్ కపుల్. బి సెడ్ దట్ ద జెంటిల్మెన్ ఇన్ ఇట్ వాజ్ హిస్ ఫాదర్స్ ఫాదర్ అండ్ ఏ సెడ్ దట్ ద లేడీ ఇన్ ఇట్ వాజ్ హర్ మదర్. ఓకే, ఇక్కడ ఏంటి రెండు రకాలుగా చెప్తున్నారు అంట. ఓకే, ఇక్కడ ఎవరమ్మా? షోయింగ్ ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ మ్యారీడ్ కపుల్. ఒక పెళ్ళైన ఇద్దరు కపుల్ ఫోటో చూపిస్తూ బి ఏమని చెప్తున్నాడంట? దట్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ఇట్ వాజ్ హిస్ ఫాదర్స్ ఫాదర్. ఓకేనా, సో ఇక్కడ బి అనే వ్యక్తి ఏమని చెప్తున్నాడంట? ఆ ఫోటోలో ఉన్న జెంటిల్మెన్ అనేవాళ్ళు ఆయన యొక్క ఫాదర్కి ఫాదర్ అని చెప్పుకుంటున్నాడంట. ఈయన జెంటిల్మెన్. ఓకే, అండ్ ఏ సెడ్ దట్ ద లేడీ ఇన్ ఇట్ వాజ్ హర్ మదర్. ఏమని చెప్తున్నారంట? అందులో లేడీ ఉన్నారు కదా, లేడీ అంటే ఎవరు? వీళ్ళ వైఫే కదా, వీళ్ళ వైఫే. ఆవిడ ఎవరంట? ఆ ఏకి మదర్ అంట, హర్ మదర్ అంటే ఏమని చెప్తుంది? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నా మదర్ అని చెప్తుంది. నా మదర్ అంటే ఏంటమ్మా? ఇగో ఈవిడ మదర్ అంటే ఇక్కడ ఏమవుతారు? లేడీ అంటే ఇక ఇక్కడ ఒక పర్సన్, ఈవిడ లేడీ. వీళ్ళెవరమ్మా? వీళ్ళు బి. వీళ్ళెవరమ్మా? బియా ఏయా? ఏ ఏ ఏ అనే వ్యక్తి చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి మనకి? హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి. ఈ ఏ అనే వాళ్ళు బికి ఏమవుతారు అన్నారు. వీళ్ళ నాన్నగారు వాళ్ళ సిస్టర్. నాన్న వాళ్ళ సిస్టర్ అంటే ఎవరు? ఆంట్ అవుతారు. ఇప్పుడు ఆంట్ రిలేషన్ ఏముంది? ఏ ఇస్ బీస్ మదర్ సిస్టర్. ఏ ఇస్ బీస్ మదర్ సిస్టర్ కాదు. ఏ ఇస్ బీస్ సిస్టర్. ఏ అనే వాళ్ళు బి యొక్క సిస్టర్ కాదు. ఏ ఇస్ బీస్ ఫాదర్ సిస్టర్. ఇగో బి వాళ్ళ ఫాదర్కి సిస్టర్. ఇగో బి వాళ్ళ ఫాదర్ యొక్క సిస్టర్. ఆప్షన్ సి కరెక్ట్ వన్. ఓకే, ఈ క్వశ్చన్ మంచిగా అడిగాడు. రెండు రకాలుగా మనకి ఇచ్చారు, ఇద్దరి మధ్య మనకి ఏంటని చెప్పాడు. ఓకే, ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఫ్రమ్ ఏ గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద లెటర్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇస్తూ ఉంటాడండి. 3 షిఫ్ట్లు జరిగితే 2 షిఫ్ట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్. చూసుకోండి. ఓకే, ఏం లేదు, జస్ట్ కనిపెట్టండి, చూడడం, చెప్పడం. ఇది ఒక వర్డ్ ఇస్తాడు. బ్యాంకింగ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ కనబడుతుంటాయి మీకు. ఇలాంటి ఒక వర్డ్ ఇచ్చి ఈ కింద ఉన్న వాటిలో ఏ వర్డ్ అనేది ఇందులో ఉన్న లెటర్లతో ఫామ్ అవ్వదు అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. ఇందులో ఏమున్నాయి? టీఆర్యు సిఈ. టీ ఉందా ఇందులో? టీ ఉంది. ఆర్ ఉంది. యు ఏది? యు లేదు. అంటే ఇది ఫామ్ అవ్వదు నీకు, ఇది ఫామ్ అవ్వదు. యు లేదు కదా, యు లేకుండా లెర్న్ చూడండి. లెర్న్ ఫామ్ ఇగో ఎల్ ఈ ఏ ఆర్ ఎన్ ఫామ్ అయింది కదా. ట్రేస్ కూడా ఫామ్ అవుతుంది. ట్రేస్ కూడా ఇగో టీ ఉంది, ఆర్ ఉంది, ఏ ఉంది, సి ఉంది, ఈ అన్నీ ఉన్నాయి. మనకు ఫామ్ అవ్వలేదేంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇఫ్ ఒలింపిక్స్ ఈజ్ కోడెడ్ యాజ్ MJWKNSQ దెన్ 10. సో ముందుగా అక్కడ లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత ఇక్కడికి వద్దాం. ఓ అంటే 15 అండి, ఎం అంటే ఎంత? 13 అంటే -2 జరిగింది. ఎల్ అంటే 12, జే అంటే ఎంత? 10 -2, వై -2, ఎం -2, అన్నీ -2లే ఉన్నాయి. ప్రతిదీ -2 ఉంది. టీ అంటే 20, 20 -2 అంటే ఎంత? ఆర్తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో. ఆర్తో మొదలైన ఆప్షన్ ఏ. RCL అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఇగో ఈకి -2 చేస్తే సి.
ఎన్కు -2 చేస్తే ఎంత 12, 12 అంటే ఎల్. ఓకే, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇది ఒకటి. ఇది ఒక క్వశ్చన్ అడుగుతాడు, మనం చూడగానే ఆన్సర్ పెట్టచ్చు అని చెప్పారు. 1875 మీన్స్ wound the round watch. 1643 means 1643 1875. 1643 means a cake is round. Next, and 7321 means watch a round wheel. ఇలా ఇచ్చాడు. మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? వాచ్ కోసం అడుగుతున్నాడు. వాచ్ ఎక్కడ ఉందండి? వాచ్ ఎక్కడుందో వెతకండి. మొదటి దానిలో ఉందా? మొదటి దానిలో ఉంది. ఇంకా రెండవ దానిలో ఉందా? లేదు. మూడవ దానిలో ఓకే. మనకి మొదటి దానిలో రెండవ దానిలో మాత్రమే ఉండే నెంబర్ ఏదో ఉంటుంది, దాన్ని వెతకాలి. ఈ రెండిట్లోనే ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. మొదటి దానిలో మూడవ దానిలో, మొదటి దానిలో మూడవ దానిలో, ఈ రెండిట్లోనే కామన్గా ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. ఈ రెండిట్లో కామన్గా 7 ఉంది, 1 ఉంది. కానీ 1 అనేది ఇందులో కూడా ఉంది, మనకు ఉండకూడదు కదా. ఈ రెండిట్లోనే ఉండాలి, 1, 3లోనే ఉండాలి. 1, 3లో ఉన్నది ఏంటి? 7. మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సో ఇక్కడ ఏంటి, మనం సబ్స్టిట్యూట్ చేసి బాడ్మర్స్ చేయాలి. In a certain code language, plus represents minus, minus represents multiplication, multiplication represents division, division represents plus. Find out the answer to the following question. అంటే అలా వాడు ఏదైతే చెప్పాడో దాన్ని ఫాలో అవుతూ మనం వెళ్ళడమే. సో ఇక్కడ 96 మల్టిప్లికేషన్ రిప్రజెంట్స్, ఇగో మల్టిప్లికేషన్ రిప్రజెంట్స్ డివిజన్. తర్వాత 4 డివిజన్ రిప్రజెంట్స్ ప్లస్ 125. ఎడిషన్ రిప్రజెంట్స్ మైనస్. తర్వాత 25. మైనస్ రిప్రజెంట్స్ ఏంటండి? మైనస్ రిప్రజెంట్స్ మల్టిప్లికేషన్ 5. ఇది మనం సాల్వ్ చేసి మన ఆన్సర్ ఎంతో చెప్తే సరిపోతుంది. దీనికి కూడా మన మ్యాథ్స్ రావాల్సింది, దీనిలో కూడా చూద్దాం. ఇక్కడ ముందుగా 96/4 అంటే ఎంత అవుతుందండి? ఇది ఒక 24 డివిజన్ చేయాలి. 25 5 అంటే ఎంత? 125 ప్లస్ 125 మైనస్ 125 పోతే ఎంత మిగిలింది? ఇంకా 24. మన యొక్క ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఆప్షన్ బి మన ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్, $17.22 is equal to 4. $56.13 is equal to 7. అదేవిధంగా $71.25 ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి రిలేషన్ ఏంటి, అసలు ఏ విధంగా చేశాడు? ఈ 2 డిజిట్లు కలపండి ఎంత? 8. ఈ 2 డిజిట్లు కలపండి ఎంత? 4. వీటి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 4. ఈ రెండు కలిపితే 11. 4 11 - 4 7. అదేవిధంగా 8 7 డిఫరెన్స్ ఎంత? 1. ఎక్కడుందమ్మా? ఆప్షన్ సి. ఆప్షన్ సి మన ఆన్సర్. ఓకే, వచ్చిందా ఇది ఆన్సర్? ఓకే, సో మ్యాక్సిమం రీజనింగ్ అందరూ చేస్తున్నారా? ఓకే, సో నెక్స్ట్ వన్ బ్లడ్ రిలేషన్స్ నుండి ఇంకోటి ఇచ్చాడు. $B means A is the son of B. A#B means A is the brother of B. And if A** means A**B means A is the father of B, then what does X#Y*Z$W means? ఓకే, దాని ప్రకారం రాద్దాం. X#W ఇదిగా ఎక్కడ ఉంది అంటే ఏంటి? X is the brother of W. Y, X is the brother of Y. నెక్స్ట్ వైకి జెడ్కి చూద్దాం. వైకి జెడ్కి మధ్య యాస్టిక్స్ ఉంది. ఇక్కడికి వెళ్ళిపోదాం. యాస్టిక్స్ ఉంది. సో ఇక్కడ ఏముంది? వై ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెడ్. వై అనే వాళ్ళు ఫాదర్ అంటే ఎవరికి ఫాదర్? జెడ్ అనే వ్యక్తికి ఫాదర్. ఓకే, తర్వాత $W ఇవి ఎక్కడికి రావాలి? జెడ్ ఈజ్ ద సన్ ఆఫ్ డబ్ల్యూ. జెడ్ అనే వాళ్ళు సన్ అంటే ఎవరికి? డబ్ల్యూకి. ఆల్రెడీ వీడు వైకి పిల్లోడే, మరి డబ్ల్యూకి కూడా పిల్లోడు అంటే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయినట్టు, వీళ్ళు ఏమవుతారు? వై. ఇప్పుడు క్వశ్చన్, డబ్ల్యూ ఈజ్ ద ఎక్స్ బ్రదర్స్ వైఫ్. డబ్ల్యూ అనేవాళ్ళు ఎక్స్ వాళ్ళ బ్రదర్కి వైఫ్ అంటున్నాడు, కరెక్టే కదా? ఇగో ఎక్స్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ అయినా డబ్ల్యూ అనేవాళ్ళు. డబ్ల్యూ ఈజ్ ద ఎక్స్ బ్రదర్స్ వైఫ్. కరెక్టే, ఆప్షన్ ఏ కరెక్టే. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. ఓకేనా? సెకండ్ తప్పు కదా. డబ్ల్యూ ఈజ్ ద ఎక్స్ వైఫ్. ఎక్స్ వైఫ్ కాదు, వై యొక్క వైఫ్. డబ్ల్యూ ఈజ్ ఎక్స్ మదర్. డబ్ల్యూ అనే ఎక్స్ వాళ్ళ మదర్ కాదు, ఏమవుతారు? సిస్టర్ ఇన్ లా. ఓకేనా? బ్రదర్ ఆర్ సిస్టర్ వీళ్ళు మ్యారేజ్ అయ్యి, ఇన్ లా అనేది ఎప్పుడు వస్తుందన్నో? మ్యారేజ్ అయినప్పుడు మాత్రమే ఇన్ లా రిలేషన్ అనేది వస్తాయి మనకి. డబ్ల్యూ ఈజ్ ద ఎక్స్ సిస్టర్ కాదు. ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ చూడండి. ఇది నార్మల్, చాలా బేసిక్గా అడిగాడండి ఈ క్వశ్చన్. ఏం లేదు, ఎడిషన్స్ ఎవరైనా కనిపెడతారు. ఈ రెండు కలిపితే ఎంత? 11. ఓకేనా? ఆన్సర్ ఎంత? ఆప్షన్. నెక్స్ట్ వన్, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఒకటి కాదు, రెండు కూడా అడుగుతారు డైరెక్షన్స్ నుండి. మీకు విత్ డయాగ్రామ్ మీరు అందరూ వేస్తున్నారు, విత్ డయాగ్రామ్ అందరూ చేస్తున్నారు. వితౌట్ డయాగ్రామ్ ఎలా చేయాలో మనం అలా చెప్పుకుందాం. సో విత్ డయాగ్రామ్ మనం వేయొచ్చు, వితౌట్ డయాగ్రామ్ ఇక్కడ నేర్పిస్తే అలా అది ఒకటి చూడండి. ఓకే, ఏ సైంటిస్ట్ ఈ వితౌట్ డయాగ్రామ్ మనకి దేనికి వర్కౌట్ అవుతుందంటే 4 క్వశ్చన్లకి. స్టార్టింగ్ పొజిషన్, ఎండింగ్ పొజిషన్ ఏ డైరెక్షన్,
మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, షార్టెస్ట్ డిస్టెన్స్ స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది, ఫైనల్ డైరెక్షన్, వీటన్నిటికీ పనికొస్తుంది. క్వశ్చన్ ఏం అడిగాడు, వేర్ అండ్ హౌ ఫార్ ఆర్ ద యాండ్స్ నౌ ఫ్రమ్ దేర్ ఇనిషియల్ పొజిషన్, అంటే మొదలు పెట్టిన ప్రాంతం నుండి ఇప్పుడున్న ప్రాంతం అనేది ఎంత దూరంలో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది. ఓకే, సో ఇక్కడ మనం చేద్దాం. ఏ సైంటిస్ట్ ఈ స్టడీయింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎన్ యాంట్, ఒక యాంట్ యొక్క బిహేవియర్ మీద స్టడీ అనేది చేస్తున్నారంట. ద యాంట్ పిక్స్ ఫుడ్ అండ్ వాక్స్ 5 సెంటీమీటర్స్ నార్త్, ఇక మొదటగా నార్త్ వెళ్ళారంట 5 సెంటీమీటర్స్, డయాగ్రామ్తో చెప్తున్నాము. దెన్ ఇట్ టర్న్స్ టు రైట్, తర్వాత ఏం చేసింది, ఒక రైట్ తిరిగిందంటే అండ్ వాక్స్ ఫర్ అనదర్ 11 మీటర్స్, ఒక 11 మీటర్లు వెళ్ళింది. దెన్ ఇట్ టర్న్స్ టు రైట్ అండ్ వాక్స్ 3 సెంటీమీటర్స్, ఇక ఒక 3 వెళ్ళింది 3 సెంటీమీటర్స్. ఓకే, దెన్ ఇట్ టర్న్స్ టు వెస్ట్ అండ్ వాక్స్ 15 మీటర్స్, 15 మీటర్లు అంటే ఇది దాటి వెళ్ళిపోవాలి కదా, ఇది 11, ఇదంతా అవుతుంది అప్పుడు 4 అవుతుంది. సో ఓకే, సో నెక్స్ట్ అండి. దెన్ ఫైనల్లీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్స్ 2 సెంటీమీటర్స్, మీది మొత్తం 5 అంటే ఇది 3, మరి ఈ ముక్క ఎంత అవుతుంది 2, అంటే ఎగ్జాక్ట్గా దీనికి స్ట్రైట్గా రావాలి. ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. ఓకే, వేర్ అండ్ హౌ ఫార్ ద యాండ్స్ నౌ ఫ్రమ్ దేర్ ఇనిషియల్ పొజిషన్, ఇనిషియల్ పొజిషన్ నుండి చూసుకుంటే ఎంత దూరంలో ఉందండి, సో ఇది ఎంత అని చెప్పుకున్నాం, మొత్తం 15 అయితే ఇది 11 అయితే ఇది 4 అని చెప్పుకున్నాం. 4 సెంటీమీటర్స్, ఎటువైపు ఉంది, వెస్ట్ వైపు ఉన్నారు, వెస్ట్ వైపు 4 సెంటీమీటర్స్ వెస్ట్, 4 సెంటీమీటర్స్ వెస్ట్. వితౌట్ డయాగ్రామ్ అయితే ఎలా చేయాలని చెప్పాం మనం, వితౌట్ డయాగ్రామ్ మొదటగా ఇటువైపు వెళ్తున్నారండి ఆ పర్సన్, నార్త్ ఒక 5 వెళ్ళారు. తర్వాత ఏం జరిగింది ఇక్కడ, నార్త్ నుండి రైట్ అంటే ఈస్ట్ ఒక 11, దాన్ని టర్న్స్ టు రైట్, ఈస్ట్ నుండి రైట్ అంటే సౌత్ ఒక 3, తర్వాత వెస్ట్ ఒక 15, వెస్ట్ నుండి ఏ టర్న్ తిరిగారు, లెఫ్ట్, వెస్ట్ నుండి లెఫ్ట్ అంటే సౌత్ ఎంత అండి 2. సో ఇందులో ఏమైనా క్యాన్సిలేషన్స్ ఆపోజిట్స్ ఉంటే మనం క్యాన్సిలేషన్ చేసుకుంటాం. ఇగో నార్త్ 5, సౌత్ కూడా ఎంత 5, ఈ 2 పోయాయి. ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ ఉన్నారు, వెస్ట్, ఎంత ఎక్కువ ఉంది 4, ఇగో వెస్ట్ 4 మన ఆన్సర్, వెస్ట్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది వితౌట్ డయాగ్రామ్తో చేసే పద్ధతి. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్లో మనకి, సో ఇందులో చూద్దాం. సమ్ చాప్టర్స్ ఆర్ ఫిజిక్స్ అంటే, సమ్ చాప్టర్స్ ఆర్ ఫిజిక్స్. నెక్స్ట్ సమ్ సైన్స్ ఆర్ ఫిజిక్స్, కొన్ని సైన్స్ అనేవి ఫిజిక్స్ అంట. ఇవి మనకి స్టేట్మెంట్స్ మనకి ఇచ్చారు. ఈ కంక్లూజన్స్ అన్నింటిలో ఏది ఫాలో అవుతుందో మనం చెప్పాలి. ఆల్ సైన్స్ ఆర్ చాప్టర్స్, ఇక్కడ అన్ని సమ్ రిలేషన్ ఉన్నప్పుడు ఆల్ ఎలా ఇస్తాం, ఇవ్వలేం. సో ఫస్ట్ వన్ తప్పు. సమ్ ఫిజిక్స్ ఆర్ సైన్స్, కొంతమంది ఫిజిక్స్ సైన్సే కదా, ఇవి 2 సమ్ ఫిజిక్స్ ఆర్ సైన్స్, సెకండ్ కరెక్టే. సో ఆన్సర్ అవుతుంది ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ డైసెస్ నుండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యూబ్ ఇన్ ద ఆన్సర్ ఫిగర్ కెనాట్ బి మేడ్ బేస్డ్ ఆన్ ద అన్ఫోల్డెడ్ క్యూబ్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్, ఇందులో ఏది తప్పు అని అడుగుతున్నాడు, దీని నుండి ఏది ఫామ్ అవుదో అంటున్నాడు. ముందుగా ఏది ఫామ్ అవుదో తెలియాలంటే మనకు ఆపోజిట్లో ఎవరు ఉంటారో తెలియాలి. మీకు ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం, ఈ ముందు వీడియోలో ఇలా ఆల్టర్నేట్ ఆపోజిట్స్ అని చెప్పాం. ఈ 2 ఆపోజిట్గా ఉంటాయి, ఈ 2 ఆపోజిట్, ఈ బయట ఉన్న ఈ 2 ఆపోజిట్ అని చెప్పాం మనం. ఓకే, సో అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఆపోజిట్ అంటే మనకి డైస్లో ఎన్ని ఫేసెస్ కనబడతాయి, 3 తలాలు కనబడతాయి, ఇగో 3 ఫేస్లే కనబడతాయి. 3 కనబడతాయి అంటే 3 కనిపించవు. ఏ 3 కనిపించవు, దీనికి ఆపోజిట్లో ఉన్నది, దీనికి ఆపోజిట్లో ఉన్నది కనిపించకూడదు మనకి, అదే మెయిన్ పాయింట్. 3 కనిపించాలి, 3 కనిపించాలి అంటే ఆపోజిట్ 2 కూడా ఒకే కనిపించవు, ఒకటి కనిపిస్తే ఇంకోటి కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇది ఆపోజిట్, మనకి ఎక్కడైతే ఎక్స్ట్రాగానే వచ్చిందో అక్కడ డాట్ రాకూడదు, అది తప్పు అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం దాని ప్రకారం. ఫస్ట్ వన్ మనకి ఏంటి, విచ్ కెనాట్ బి మేడ్, ఏది మేడ్ అవుదని అడుగుతారు. ప్లస్ ఉంటే ఏంటి, ఇక్కడ చూద్దాం, ప్లస్ ఉంటే సర్కిల్ రాకూడదు కదా, ఇక ప్లస్ సర్కిల్ ఆపోజిట్, మరి ప్లస్ ఉంటే సర్కిల్ రావచ్చా, రాకూడదు, ఇక్కడ వచ్చింది. సో ఇది తప్పు, అది అవ్వదు. సో కెనాట్ బి అన్నాడు, ఏది ఫామ్ అవుతుందని అడగలే. సో ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి. ఇక ప్లస్ ఉంటే సర్కిల్ రాలే, ఇక ఎలాంటి మన ఈ ఇంటూలాగా ఉన్న దాని దగ్గర ఇక ఇది వచ్చింది కానీ ఇది రాలేదు, హెక్సాగన్ ఉంటే డాట్ లేదు, ఇవన్నీ అవుతాయి, ఇది మాత్రం అవ్వదు. ఆప్షన్ ఏ అనేది రాంగ్ వన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మనకి ఏంటి, వెన్ డయాగ్రామ్స్లో ఇంకొకటి. ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్, ఇదంతా ఏవి ఏంటి అని తర్వాత చూద్దాం, క్వశ్చన్లోకి వెళ్ళిపోవాలని ఎప్పుడు చెప్తాను నేను. విచ్ సెట్ ఆఫ్ లెటర్ రిప్రజెంట్స్ డైటీషియన్స్ హు ఆర్ నాట్ మెన్ వద్దంట, డైటీషియన్స్ కావాలంట. అసలు నీకు ఇప్పుడు కావాల్సింది డైటీషియన్స్ అంటే ఏ సింబల్, మరి అదేవిధంగా మెన్ అంటే ఏంటి, మెన్ ఏంటి ఇక్కడ చూద్దాం. ప్రొఫెసర్స్ కాదు, సోషల్ వర్కర్స్ కాదు, సర్కిల్ రిప్రజెంట్స్ డైటీషియన్స్, ఇది కావాలి నీకు.
నెక్స్ట్ మెన్ అంటే ఏంటి రెక్టాంగిల్, అంటే రెక్టాంగిల్ నీకు వద్దు, ఈ రెక్టాంగిల్ ఉన్న వద్దు నీకు, నీకు ఏం కావాలి సర్కిల్ మాత్రమే, సర్కిల్లో ఇందులో కాకుండా ఉన్నవే ఉన్నాయి. ఈఎఫ్జిఐ ఎక్కడుంది ఇది, ఇదిగో ఈఎఫ్జిఐ ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ బటర్ఫ్లైస్ అనిమల్స్ ఇన్సెక్ట్స్. మరి బటర్ఫ్లైస్ అనేవి కీటకాలే, ఇన్సెక్ట్స్ అంటే ఏంటి కీటకాలు, సీతాకోక చిలుకలన్నీ కూడా కీటకాలే అవుతాయి. ఓకేనా, మరి కీటకాలన్నీ ఎందులోకి వెళ్తాయి, ఎనిమల్స్లోకి వెళ్తాయి, ఎనిమల్స్ సంబంధం కీటకాలు కూడా ఎనిమల్స్ అనే పిలుస్తాం మనం. ఓకే ఇదిగో ఇది ఎనిమల్స్ అయితే ఎనిమల్స్ లోపల ఇన్సెక్ట్స్ ఉంటాయి అంటే కీటకాలు ఉంటాయి, దీని లోపల ఏముంటాయి బటర్ఫ్లైస్ ఉంటాయి. సో మనకి ఎగ్జాక్ట్గా మనకి ఏమవుతుంది ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ విచ్ ఫిగర్ విల్ బి కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్. కంప్లీట్ చేయాలంటే అంటే ఇక్కడ ఏం ఫిట్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇది చూడండి, ఇది ఇలా వచ్చింది, ఇది కూడా ఎలా రావాలి, ఇలా రావాలి. ఈ షేప్తో ఎన్ని ఉన్నాయి చూడండి డయాగ్రామ్లో, ఇది రెండే ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి అంటే ఈ రెండు కాదు. ఇప్పుడు ఈ లైన్స్ చూద్దాం, ఈ లైన్స్ గమనిస్తే మనం చూడండి, ఇది కార్నర్ నుండి వచ్చి ఇక్కడ అయిపోయింది, ఇది కార్నర్ అంటే మనకి ఇది కూడా ఎలా రావాలి, ఇక్కడ ఆగిపోతుంది అండ్ ఇంక కార్నర్కి వెళ్తుంది, ఇది చూడండి కార్నర్కి వెళ్ళిపోయింది, ఇదిగో ఇలా. సో అంటే ఆప్షన్ అవుతుంది ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ అండి. సో ఇఫ్ ద మిర్రర్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద ఎంఎన్ దెన్ విచ్ ఆఫ్ ద ఆన్సర్ ఫిగర్ ఈస్ ద రైట్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్. ఓకే సో మిర్రర్ ఇమేజ్. సో ఇది ఎలా తిరగాలి, కుడి ఎడమలు అవుతాయి అని ఎప్పుడు చెప్పుకుంటాం, కానీ పైవి కింద అంటే ఉల్టా అవో, కుడి ఎడమలు అవుతాయి అంతే. సో ఇది ఎలా ఈ సర్కిల్ లాంటి ఉన్నది ఎలా వెళ్తే అటువైపు కూడా ఎలా కనపడాలి, ఇలాగే కనిపించాలి. అండ్ ఎక్కడ రావాలి, ఇది ఇటువైపు ఉంది కాబట్టి ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, ఎడం వైపు ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఆప్షన్ డి అయిపోయింది, మిగతా వెతక్కి ఇంక వేస్ట్ కదా. ఇంకొకటి కూడా ఎలాంటిదే ఉందనుకో అప్పుడు వేరే వెతుకుదాం. ఓకేనా, సో ఆన్సర్ అవుతుందండి ఆప్షన్. నెక్స్ట్ ఇంకొక సిలాజిజమ్స్ క్వశ్చన్. ఆల్ సక్సెస్ ఈజ్ విక్టరీ. సక్సెస్ అంతా కూడా ఏంటండి విక్టరీ, ఆల్ సక్సెస్ ఈజ్ విక్టరీ. ఆల్ లక్ ఈజ్ సక్సెస్, లక్ కూడా ఎందులో ఉండాలండి, సక్సెస్లో ఉండాలి. సమ్ హార్డ్ వర్క్ ఈజ్ లక్, కొన్ని హార్డ్ వర్క్ అనేవి ఏమవుతాయండి లక్ అవుతాయంట. సమ్ హార్డ్ వర్క్, ఇప్పుడు లక్ని టచ్ చేయాలంటే ఎలాగైనా మనం ఇలాగే రాయాలి, ఎందుకంటే లక్ని టచ్ చేయాలంటే ఖచ్చితంగా వీటిని కూడా టచ్ చేయాలి. సమ్ హార్డ్ వర్క్ ఈజ్ లక్, ఇది హార్డ్ వర్క్ అవుతుంది. ఓకే సో ఇప్పుడు మనం కంక్లూజన్స్ చూద్దాం. సమ్ సక్సెస్ ఈజ్ హార్డ్ వర్క్, కొన్ని సక్సెస్ అనేవి హార్డ్ వర్క్. ఇగో కనెక్ట్ అయింది కదా, ఇగో సక్సెస్లో ఇగో ఈ పార్ట్ కనెక్ట్ అయింది. సో ఫస్ట్ ఇది కరెక్టే. సో నెక్స్ట్ సమ్ హార్డ్ వర్క్ ఈజ్ విక్టరీ, కొన్ని హార్డ్ వర్క్ అనే విక్టరీ అంటున్నాడు. సో ఇగో విక్టరీ, ఇదిగో ఇదంతా విక్టరీ, ఇగో కనెక్ట్ అయిందా, ఇది కూడా కనెక్ట్ అయింది. నో విక్టరీ ఇస్ లక్, ఇది తప్పండి. ఎప్పుడైనా మనకి స్టేట్మెంట్స్లో ఎక్కడైనా నెగిటివ్ అనేది ఉందా, స్టేట్మెంట్స్లో నెగిటివ్ ఎక్కడైనా ఇచ్చాడా, అంటే నెగిటివ్ అంటే ఏంటి, నో నాట్ ఇలాంటివి ఇవ్వలేదు. ఓకేనా, సమ్ నాట్ అని చెప్పి ఇలాంటివి నెగిటివ్ అలాంటివి ఏవి లేవు. స్టేట్మెంట్స్లో నెగిటివ్ లేకుండా నీకు కంక్లూజన్స్లో నెగిటివ్ ఇస్తే 100% ఇది తప్పని పెట్టాయి. ఇంకా అది ఇంకా మనకి ఇంక చూడక ఇంకా అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్ అవుతాయి అని ఆన్సర్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే వెంటనే పెట్టేసి వెళ్ళిపోతాను నెక్స్ట్ దానికి. స్టేట్మెంట్స్లో నెగిటివ్ లేకుండా కంక్లూజన్స్లో నెగిటివ్ అనేది రాకూడదు. నీకు 2 తప్పులు అయితే అప్పుడు 8 వరకు నువ్వు ట్రై చేసుకోవచ్చు తప్ప నార్మల్గా అయితే తప్పే. ఓకే నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి స్క్వేర్లు, కౌంటింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇదిగో అది చెప్పే ముందు ఇలా చెప్తా, స్క్వేర్ ఎలా ఉందని. ఇందులో ఎన్ని స్క్వేర్లు ఉన్నాయంటే ఏం చెప్తామంటే ఇదిగో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఇదిగో 1 2 3 4 ఈ పెద్దది 1 5. ఒకవేళ ఇలా 3 రాశాను అనుకో, ఇలా 3 రాశాను ఇలా ఎన్ని ఉంటాయంటే ఏం చెప్తాం, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, ఇది 4 1 14 ఉంటాయి ఇందులో స్క్వేర్. ఆ విధంగా నీకు ఎలాంటి క్వశ్చన్ ఒక దాన్ని ఉపయోగించి అడుగుతాడు. చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అంటాడు. చెస్ బోర్డ్ అంటే ఏ మ్యాట్రిక్స్ 8/8 అంటే 1 స్క్వేర్ నుండి 8 స్క్వేర్ వరకు నువ్వు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, లేదా n(n+1) 2n+1/6లో నువ్వు యాడ్ చేసినా అది సబ్స్టిట్యూట్ చేసినా అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి ఈ మధ్యలో ఉన్నాయి కదా, ఈ మధ్యలో ఇది ఒక స్క్వేర్ అండి, ఈ స్క్వేర్ నుండి ఒక 5 వచ్చాయి అండ్ ఇక ఇలా ఇవి కూడా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇది దీని నుండి ఎన్ని వస్తాయి, ఇంకొక 5 వస్తాయి. ఇంకా 5 తప్ప ఇంకా ఎక్స్ట్రా మనకి ఈ రెండింటిని కనెక్ట్ చేసి ఇంకోటి ఏం ఫామ్ అవ్వట్లేదు అక్కడ. సో ఇవి ఒక 5 ఇది ఒక 5, టోటల్గా ఎన్ని అవుతాయి, సో ఇదేదమ్మా 10 ఏది, ఆప్షన్ డి ఆన్సర్, ఆప్షన్ డి మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ సో అయిపోయింది. సో ఇది టోటల్గా 30 క్వశ్చన్స్ మనం దేనికి, ఇది గ్రాండ్ టెస్ట్ 4కి సంబంధించి. సో రిమైనింగ్ అర్థమెటిక్ రిమైనింగ్ టాపిక్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇంకేమైనా కావాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.